నమస్తే మేడం, అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం మేడం. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఊరి పేరు, ధ్యానం ముందు మీ జీవితం, ధ్యానం తర్వాత మీ జీవితం చెప్పండి మేడం. నా పేరు పద్మావతి అండి. నేను పాలపల్లి నుంచి వచ్చాను. మన ఈ అనాథాన సతి జ్ఞాన బోధన చేసిన మన పత్రిజీ గారికి, స్వర్ణమేళ మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు ధ్యానం ముందు మాంసం తినేవాళ్ళు బాగా బాగా ఏం కాదండి, వారానికి ఒకసారి. చెప్పండి మేడం. నేను జ్ఞానంలోకి వచ్చి 2022లోనండి 22లో వచ్చాను. ధ్యానం చేసుకుంటే బాగుంటుందని మాకు అక్క అవుతారండి, ఆవిడ చెప్పారు, మా చుట్టాలు, ఆవిడ ద్వారా వచ్చాను నేను. బాగుంది. నాకు చెయ్యి చాలా విపరీతంగా పోటు వచ్చేది. ధ్యానంలోకి వచ్చిన శాఖాహారులు అయిపోయారా? అసలు 3 నెలల ముందు నుంచే నేను పూజలు అయి బాగా చేసేదాన్ని అండి. పూజలు అయి చేస్తుండగానే కార్తీక మాసం వచ్చింది. నెలంతా తినేవాళ్ళం కాదు, నెలంతా అసలు తినేవాళ్ళం కాదండి. కార్తీక మాసం నెలంతా తినేవాళ్ళం కాదు, అలాగే ఉన్నాను. అందులోనే ఆ రోజు అప్పుడు తణుకులో మాకు పత్రిజీ గారు వస్తున్నారు, అవి జరిగినాయండి. అప్పుడు తణుకులో పిరమిడ్లో జరుగుతుంటే వెళ్ళాను. ఆడ జ్ఞానంగా చూద్దరు కానీ రండి, చెప్తున్నాను కదా రా చూద్దరు కానీ అని తీసుకెళ్ళారు మా అక్క. వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇంకా ఆ రోజే జ్ఞానంలో కూర్చుని ఉండగానే నేను ఇంకా తినను అని చెప్పుకున్నానండి. ఇంకా ఈ రోజు నుంచి నేను మాంసం తిన్నానని అంతే, అలాగే తినలేదు, అలాగే ఉన్నాను. అప్పటి నుంచి ధ్యానం చేసుకుంటున్నాను. చాలా బాగా చేస్తానండి. పొద్దున్న తెల్లారుజాము 4 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం మళ్ళీ 6 గంటల నుంచి 8 గంటల వరకు చేసుకుంటాను. మధ్యలో వీళ్ళు అయితే చదువుతాను, లేకపోతే ఏమో ఈ పత్రిజీ గారిని అవి పెట్టుకుని వింటానండి, అవి చేస్తూ ఉంటాను. తర్వాత ధ్యానంలోకి వచ్చాక నాకు చెయ్యి చాలా విపరీతంగా లాగేది. నేను తణుకు డాక్టర్ గారి దగ్గర వెళ్ళినప్పుడల్లా 3-5 వేలు అవజేసుకుని చూపించుకున్నాను, కానీ నాకు బాగా అవ్వలేదండి. ట్యాబ్లెట్లు వేసుకుని కొద్ది ఉపచారం ఉండేది, కానీ గ్లాస్ కూడా తీయకూడదమ్మా అనేవారు. అలా ఉండాలి, ఆ చేతి ఏం బరువు తీయకూడదు అనేవారు. అయినా కూడా నాకు తగ్గలేదు, అలాగే వేసుకుంటున్నాను ట్యాబ్లెట్లు. తర్వాత ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత నాకు చాలా ఓసారి జ్ఞానంలో కూర్చున్నప్పుడు ఎనర్జీ శాస్త్రాల నుంచి ఎనర్జీ ఫామ్ అయిందండి. అక్కడ ఇలాగే ఇచ్చి గిరగరా తిరిగి లోనికి వెళ్ళినట్టు ఇలా ఒళ్ళంతా పాకినట్టు అయ్యింది. అయినా అది జ్ఞానంలోంచి లేచేటప్పటికే నాకు తలంతా భారంగా అయిపోయింది. కానీ ఆ రోజు నుంచి చెయ్యి నొప్పి తగ్గిపోయిందండి. చెయ్యి నొప్పి అంతా తగ్గిపోయింది. చాలా నమ్మకంగా ఉందండి. నేను చాలా జ్ఞానం అంటే చాలా నమ్మకం, చాలా పట్టుదలగా నేను అన్నీ చెయ్యాలనుకుంటాను. శాకాహార ర్యాలీలు కానీ, ఎక్కడికన్నా వెళ్ళి జ్ఞానం క్లాసులకు కానీ వెళ్ళాలి, వినాలి, మాట్లాడాలి అని అనుకుంటాను. నాకు అలా చేయటం చాలా ఇష్టం. అన్నీ శాకాహార ర్యాలీలు ఎక్కడ మెసేజ్లు వచ్చినా వెళ్తానండి, వెళ్ళి చేస్తూ ఉంటాను. మీరు పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం, సామూహిక ధ్యానాలు చేశారా మేడం? చేశానండి. ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుందండి. మామూలు దానికన్నా పౌర్ణమి ధ్యానం అయ్యి చాలా డిఫరెంట్ తెలుస్తుంది. చాలా బాగుంటుంది, ఎనర్జీ బాగుంటుందండి. పిరమిడ్ లో ధ్యానం చేస్తుంటే ఎట్లా ఉంది మేడం? పిరమిడ్ లో ధ్యానం కూడా చాలా ఎనర్జీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. బయట మనం ఇంట్లో చేసుకునే దానికన్నా పిరమిడ్ లో చాలా బాగుంటుందండి, చాలా బాగుంది. మీకు 3వ నేత్రం, దివ్య నేత్రం అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం? అలాగే ఈ ఎనర్జీ రావటం, శాస్త్రాల నుంచి వెళ్తాం అదే కానండి. నాకు అలా వెళ్ళటం అదేం తెలియదండి. కానీ కూర్చుంటే కుర్చీలో తిరిగిపోవటం, తిరిగినట్టు ఉంటాం, కుర్చీ ఎంత ఎత్తులో ఉన్నట్టు, నేను ఎంత ఎత్తులో ఉన్నట్టు కూర్చున్నట్టు ఉంటుందండి నాకు. అలాగే ఉంటుంది జ్ఞానంలో కూర్చుంటేది. మీరు పుస్తకాలను చదివారా మేడం? గురువులు ఎవరి అన్నా? చదివానండి. సీతాయనం చదివాను. మన పత్రిజీ గారు 18 సంవత్సరాలు చదివాను. సీతాయనంలో మీకు నచ్చిన ఒక విషయం చెప్పండి మేడం. నచ్చింది అంటే మీకు హత్తుకున్నది, మీకు బాగా గుర్తున్నది అంటే ఆవిడ సీతమ్మ, ఆవిడ ఎలాగా ఆవిడ వెళ్ళి అడవిలో కూర్చున్నా ఎక్కడో ఉన్న ఇది కూడా ఆవిడకి జ్ఞానంలో తెలిసి చేయటం, అది
బాధపడటం, ఎక్కడో జంతువుకి దెబ్బ తగిలిందని వచ్చి ఆవిడికి తెలిసి ఆవిడ ఇక్కడ బాధపడి వెళ్ళి ఆ జంతువు కట్టుకట్టడం, అది చాలా బాగా నచ్చినాయి అండి ఆ పాయింట్స్ అన్ని. ఓకే, భగవద్గీత చదివారా మేడం? లేదండి, అప్పుడప్పుడు ఒక శ్లోకం చదువుతాను కానీ పెద్దగా ఎక్కువ చదవలేదు. షిరిడి బాబా జీవితం చదివారా? చదివానండి. సాయిబాబా పారాయణంలో ఏమన్నా మీకు నాకు గుర్తున్నది ఏమైనా ఉందా? గుర్తున్నాయంటే చాలా చదివి. సాయిబాబా గారు చేసిన ధ్యానమే కదా మేడం? ధ్యానమేనండి. చెప్పండి, ఇంకా ర్యాలీలో మీరు ఎన్నిటిలో పాల్గొన్నారు, ఎట్లా ఉంది? ఈ ర్యాలీలు చాలా పాల్గొన్నానండి. వచ్చిన తక్కువ టైం అయినా నేను ర్యాలీకి పాల్గొనడం, క్లాసులకు వెళ్ళటం, పిరమిడ్లకు వెళ్ళటం. మనం అది బెంగళూరు కూడా వెళ్ళానండి, కత్తాలు వెళ్ళాను, అన్ని చూడటం అయ్యి బాగానే. ఇంట్లో కూడా సాధన బాగా చేస్తానండి, బాగా చేసుకుంటాను. పత్రిసారిని కలిసారా? పత్రిజ గారు లాస్ట్ టైం అదే వచ్చారండి, తణుకు వచ్చారు, తర్వాతే హైదరాబాద్ విజిట్ చేశారు. లాస్ట్ లో కలుసుకున్నానండి, అవి చూసాను, మాట్లాడాము, ఐశాఖి అండ్ ఇచ్చాము, కలుసుకున్నాం. ఇక్కడ వశిష్ఠ గౌతమి దగ్గర ఇక్కడ యజ్ఞం ఎలా ఉంది? ఇక్కడ ఏర్పాట్లు, ధ్యానం, పిరమిడ్ ఉన్నాయండి, చాలా బాగున్నదండి. భోజనాలు అయ్యి ఏర్పాట్లు అసలు ఓ రకంగా ఉందండి, చాలా అద్భుతం అండి. అసలు చెప్పలేము, ఇంత వచ్చిన జనానికి ఎంత అద్భుతంగా ఇలాగ అందిచేస్తున్నారో చాలా బాగుందండి. ఇలా భోజనాలు ఏంటి, టిఫిన్లు ఏంటి, ఇక్కడ ఉండటానికి అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయండి, చాలా బాగుందండి. భవిష్యత్తులో మీరు శాకాహార ర్యాలీలు ప్రచారము బాగా చేస్తారా మేడం? చేస్తానండి. నాకు చెయ్యాలని బాగా కోరికండి. మీ కుటుంబం మొత్తం శాకాహార కుటుంబం? లేదండి, నేనే వచ్చాను, కానీ మా ఇంట్లో అందరూ, మా బాబు, మా ఇద్దరు బాబులేంటి ఎవరో వద్దని అనరు. మా కోళ్ళు కూడా ఎక్కడికి వెళ్తానని వెళ్ళమంటారు, ర్యాలీలకేంటి వాటికేంటి వద్దని అనలేదు, ఏ రోజు వెళ్తారు. కానీ ఇంట్లో మాకు నేను చేయటం వరకు నేనే, ఇంకా వాళ్ళు రాలేదండి. అంటే కానీ ఎక్కువ మాంసాహారం చేయరు, ఏదో నెలకొకసారి. ఇప్పుడు మరీ తగ్గిపోయిందండి. నేను ఏదో ధ్యానం చేయటం వల్లేమో ఇంట్లో కూడా తినాలని వాళ్ళ కోరిక కూడా ఎప్పుడో కానీ కలగట్లా. అది మన ఎనర్జీ మరి ఏమన్నా ఉందో ఏమో, నేను అలాగే అనుకుంటాను. ఈ వరకు వారానికి ఒకసారి తినేవారు గారు, ఇప్పుడు నెల రోజులైనా ఒక్కొక్కసారి తింటున్నారు. ఇప్పుడు మేడం, ప్రతి ప్రాణిలో భగవంతుడు ఉన్నాడు కదా, అలాంటి భగవంతుడి యొక్క వాటి మీద అసలు జాలి, కరుణ లేదా మేడం? మరి అలా ఎలా మాట్లాడతారు నెలకొకసారి అని? అలా మాట్లాడతాం కూడా తప్పే కదా మరి. నెలకొకసారి అలాగా తింటున్నారు, మరి పూర్తిగా మనం మానమని చెప్పాలి కదా. చెప్తున్నాం, మనం చెప్తున్నాము, మరి అంతవరకు ఉన్నారు, తర్వాత మారొచ్చని అనుకుంటున్నాము. భగవంతుడికి దగ్గర అవ్వాలంటే ఇంట్లో కూడా మాకు ఇలాగ నైవేద్యాలు పెట్టి అలా కోళ్ళని కొయ్యటం అది ఎప్పటి నుంచో ఉందండి, మా చిన్నప్పటి నుంచి అలా చేసి వాళ్ళం. ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చాక ఇలా నైవేద్యం పెడతాము అని అంటే నేను కొయ్యడానికి ఇల్లేదని చెప్పానండి. చెప్పండి మరి. నైవేద్యం నేను ధ్యానంలోకి వచ్చాను కదా, అలాంటివి ఏం చెయ్యొద్దు, చేయటానికి వీల్లేదని చెప్పాను. పురాణ కథల్లో మాంసం తింటే రాక్షసులు అన్నారు కదా, మరి మన మనుషులమా రాక్షసులమా మేడం? మనుషులు కదండి. మరి రాక్షసుల్లోకి ఎలా జీవిస్తున్నాం మనం? రాక్షసులుగా తినటం వల్ల రాక్షసులుగానే జీవిస్తున్నారు, వాళ్ళకి ఇంకా అర్థం అవ్వట్లేదండి. ఇప్పుడు రాక్షసులకి దేవతలకి పడదు తెలుసా మీకు? అవునండి. మరి మనం రాక్షసులుగా ఉండకూడదు కదా, మానవులుగా ఉండాలి కదా, అప్పుడు భగవంతుడికి దేవతలకు దగ్గర అవుతాం. చెప్పండి ఆ విషయాలు అందరికి. చెప్తానండి. నేను అలాగే ఇప్పుడు ఇలాగే పెడతాము నైవేద్యం అంటే నేను పెట్టడానికి వీల్లేదు అన్నానండి. నేను జ్ఞానంలోకి వచ్చాను, ఇంట్లో అలాంటివి చేయడానికి వీల్లేదు, మీరు అలా చెయ్యొద్దు, హింస చెయ్యొద్దు అని చెప్పానండి. మానేశారండి. పత్రిసారి ధ్యానం చేయకపోయినా పర్లేదు, నీకు కాళ్ళు మొక్కుతా, నీకు దండం పెడతా, నువ్వు శాకాహారి కారో బాబా అన్నారు. మరి మనం అంత గట్టిగా చెప్పాలా? అవునండి, గట్టిగానే చెప్తామండి. శాకాహార ర్యాలీలు చేస్తామండి, పాంపెట్లు పంచిపెట్టి. మీ మనవడు మనవరాలకి ధ్యానాన్ని శాకాహారం చెప్పారా? చెప్పానండి. మాకు మనవరాలు 5 సంవత్సరాలు మనవరాలు ఉంది. నేను ధ్యానంలోకి వచ్చినప్పటికి అయ్యో తెలుస్తూ ఉంటుందండి, దానికి ధ్యానం అండి, కూర్చొని చేస్తూ ఉంటుందండి. నా అమ్మ ధ్యానం చేసుకో, నాన్నమ్మ ధ్యానం చేసుకో, ధ్యానానికి వెళ్తావా, క్లాసులకి వెళ్తావా అంటే తను చేస్తుంది. చెయ్యాలమ్మా అంటే కూర్చుంటదండి. ఇంకా తెలియదు 5వ సంవత్సరమే. మరి చెప్పండి, ఆంజనేయ స్వామి 2 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి తల్లి ఆంజనేయదేవి ధ్యానం నేర్పిందని చెప్పండి. యేసు ప్రభు 7 సంవత్సరాలకి ధ్యానం చేశాడు, షిరిడి సాయినాథ్ చిన్నప్పటి నుంచి చేశాడు, కృష్ణుడు చిన్నప్పటి నుంచి చేశాడు అని చెప్పండి వాళ్ళ గురించి. అప్పుడు త్వరగా చేస్తారు ధ్యానం. ఆంజనేయ స్వామి అంటే ధ్యానం అంటే ఆంజనేయ స్వామి అలా చెప్పండి, అప్పుడు త్వరగా ధ్యానంలో అయిపోతారు. మరి ఆంజనేయ స్వామి శాకాహారి తిని బలంగా ఉన్నాడు, అరటిపళ్ళు తిని ధ్యానం చేసి శక్తి, బలము, ధైర్యము, తెలివితేటలు వచ్చి అందరూ ఓపిక చేస్తే పత్రిసారి అంటది
అన్నీ ఇది ఓపెన్ చేసి పెడుతుంది. ఆయన ఇవి ఉంటాయి కదండి యూట్యూబ్లో అవి పెడుతుంది, చేస్తుందండి, పెడుతుంది. చిన్నపిల్ల కదా ఇంకా తెలియచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు బాగా చెప్పారు. మా అహింస మెడిటేషన్ ఛానల్కి వచ్చి మీ యొక్క చక్కటి జ్ఞానం బోధించిన ధన్యవాదాలు. ఈ ఛానల్ని మరి శాకాహార జగత్తు కోసం గాంధీజీ ఛానల్గా స్థాపించబడడం జరిగింది. ఇది అతి త్వరలో శాటిలైట్ ఛానల్ కావాలని మా అందరి సంకల్పం. బ్రహ్మర్షి పత్రిజీ బంగారు కళ శాకాహార భూలోకం, గాంధీజీ బంగారు కళ శాకాహార భూలోకం, పిరమిడ్ ధ్యానులు బంగారు కళ శాకాహార భూలోకం, సమస్త గురువులు బంగారు కళ శాకాహార భూలోకం. మరి మనందరం కలిపి ఈ భూమండలాన్ని శాకాహార భూమండలం చేద్దాం. ఇది శాకాహార జగత్తు కోసం స్థాపించబడిన ఈ అహింస మెడిటేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ మేడం.